నల్గొండ జిల్లా అనుముల మండలం కుపాసుపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బెదిరింపులకు గురి చేస్తూ 8 నెలలుగా అత్యాచార పర్యాన్ని కొనసాగించారు. ఇంట్లోని కుటుంబ సభ్యులకు చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు టెస్టులు చేయగా 6 నెలల గర్భవతి అని తేలడంతో అంతా నిర్ఘాంతపోయారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, నల్గొండ జిల్లా హాల్య అనుముల మండలం కుపాష్పల్లి గ్రామంలో మాత్రం దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. గ్రామానికి సంబంధించినటువంటి ఒక మైనర్ బాలికపై గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడడంతో ఆ మైనర్ బాలిక 6 నెలల గర్భవతి కావడంతో ఈ విషయం బయటికి రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఏదైతే ఆ ఇద్దరు యువకుల పైన కూడా పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు అనేది మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి మైనర్ బాలికకు కొద్దిగా మతి స్థిమితం సరిగా ఉండదనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు యువకులు కూడా మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకోవడం, అత్యాచారానికి పాల్పడడంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చడం జరిగింది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా కూడా ఆ మైనర్ బాలిక తీవ్ర అస్వస్థతకు గురవుతుండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేసిన తర్వాత గర్భవతి అని చెప్పి తేలడంతో వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై కూడా వారు పోలీసులు మాత్రం కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఆ యువకులు మాత్రం అప్పటి నుంచి పరారులో ఉన్నారు. గ్రామానికి సంబంధించి ఇలాంటి ఘటనకు పాల్పడిన పట్ల కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆ అమ్మాయిని బెదిరించడం, ఆ మైనర్ బాలికను బెదిరించడం, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్తే చంపుతామంటూ కూడా బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ మైనర్ బాలిక తన బాధను ఎవరికి చెప్పుకోకుండా ఉండడంతో ప్రస్తుతం ఆ మైనర్ బాలికకు సంబంధించి అస్వస్థకు గురి కావడంతో ఈ ఘటన వెలుగు చూడడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు ఆ మైనర్ బాలికను ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి మైనర్ బాలిక పైన ఈ ఇద్దరు యువకులు చేసినటువంటి అఘాయిత్యానికి సంబంధించి అయితే పోక్సో కేసు అయితే నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి వారం రోజులుగా కూడా ఈ విషయంపై వారం రోజుల క్రితమే ఈ విషయం గ్రామంలో తెలవడం, గ్రామస్తులు వారిద్దరి విషయం పైన కూడా కొంత ఏదైతే ఆందోళన వ్యక్తం చేయడంతో అప్పటి నుంచి కూడా వారిద్దరు గ్రామాన్ని విడిచి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వారం రోజుల నుంచి కూడా ఆ విషయం పైన కొంత నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కేసును ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో ఇప్పుడు ఈ రోజు కేసు నమోదు చేసి పోక్సో కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. బాలిక కుటుంబ సభ్యులు అలాగే బాలిక ఫిర్యాదు మేరకు ఏదైతే పోక్సో కేసు నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అయితే ప్రస్తుతం మైనర్ బాలికను ఆసుపత్రికి తరలించడం జరిగింది. రోజు రోజుకు మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి ఇలాంటి అఘాయిత్యాలపైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్షలు విధించాలనేది కూడా డిమాండ్ వినిపిస్తుంది. మొత్తానికైతే ఈ దారుణ ఘటనకు పాల్పడినటువంటి ఆ యువకులకు శిక్ష పడే విధంగా చేయాలనేది గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు అయితే ఆ ఇద్దరు యువకుల కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సందీప్, జానయ్య, అంటే ఇటువంటి విషయాల్లో పోలీసులకు కొంతమేర సవాలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటువంటి విషయాల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? సందీప్, మనం చూస్తున్నాం షాబాద్ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. మైనర్ బాలికను కూడా అత్యాచారం చేయడం, మైనర్ బాలిక పైన కూడా అతను పోక్సో కేసు నమోదైనప్పటికీ పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్ పైన బయటికి రావడం, మళ్ళీ హత్యలు చేయడం కూడా జరిగింది. మరోవైపు ఇటు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా
సంబంధించి అడ్డగూడూరులో కూడా ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పి ఫిర్యాదు చేసినప్పటికీ 4-5 రోజులు కూడా కాలయాపన చేయడంతో ఆ యువకుడు మళ్ళీ ఆ బాలికను కిడ్నాప్ చేసిన ఉదంతం కూడా చూసాం. ప్రస్తుతం ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా హాల్య అనుమూల మండలం ఏదైతే కుపాష్పల్లి గ్రామానికి సంబంధించి కూడా ఆ మైనర్ బాలికకు మతి స్థిమితం లేదనే ఉద్దేశంతో, ఎవరికి చెప్పుకోదనే ఉద్దేశంతో ఈ యువకులు ఇద్దరు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు కూడా ఆ బాలిక పైన అత్యాచారం చేసినట్టుగా కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. దీంతో ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సింది ఉండగా కూడా కొంతమంది పోలీసుల నిర్లక్ష్యంతో ఇలాంటి వారంతా కూడా బయటికి రావడం, మళ్ళీ యథావిధిగా అలాగే ఉండడం, తమ అలవాట్లను కూడా అలాగే అలవాట్లను మార్చుకోకుండా వ్యవహరిస్తుండటంతో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు. పోలీసులు కఠినంగా వారిపైన కఠిన శిక్ష పడే విధంగా చూడాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పాల్పడ్డ వారిపైన శిక్షలు అనేవి దారుణంగా ఉండాలి. వారికి మరొకరు ఇలాంటి ఘటనకు పాల్పడకుండా ఉండే విధంగా శిక్షలు ఉండేలా కూడా చేయాలనేది కూడా ప్రజల నుంచి అయితే వస్తున్న డిమాండ్ అయితే. రైట్ థ్యాంక్ యూ జానయ్య.